వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఇప్పుడు మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే హెల్త్కి సంబంధించి కొన్ని విషయాల్లో కొన్ని చిట్కాలు పాటించడం చాలా మంచిది. సో ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది. దీనికి రకరకాల టిప్స్ మనకి అందుబాటులో వచ్చేసాయి. రకరకాలుగా మనం ఒక్కొక్క రెమెడీ వాడుతూ ఉంటాము. రకరకాల షాంపూస్ అని, లేకపోతే లిక్విడ్స్ అని, కండిషనర్స్ అని, ఆయిల్స్ అని ఎన్నెన్నో వాడుతున్నాం. కానీ హెయిర్ ఫాల్ మాత్రం కామన్. దీనికి కారణం ఏంటంటారు? మనకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇలా హెయిర్ ఫాల్ జరుగుతుంది. అదేవిధంగా బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ జరుగుతుందట. సో ఇలాంటి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే కొంతవరకు హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని టిప్స్ కూడా మనం చూద్దాం. హెయిర్ ఫాల్కి సంబంధించి మనకి ఇంట్లో దొరికే అలోవెరాని అప్లై చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎగ్లోని వైట్ని మనం యూస్ చేసినట్లయితే కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ హెయిర్ ఫాల్కి కారణం హీట్ అని కూడా చెప్పాను. బాడీలో హీట్ తగ్గాలంటే కొన్ని చలవ పదార్థాలు తీసుకోవాలి. అలాంటి వాటిలో ఎక్కువగా వాటర్ కానీ తీసుకోవడం వల్ల ఈ హీట్ అనేది తగ్గిపోతుంది. అలాగే ధనియాలతో చేసిన కషాయం తీసుకోవడం వల్ల కూడా బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది. ఇకపోతే స్కిన్కి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ర్యాషెస్ అని, లేకపోతే పింపుల్స్ అని రకరకాలుగా కూడా వాళ్ళు బాధపడుతుంటారు. దీనిని మనం అడిగినప్పుడు ఎవరైనా ఇది పిగ్మెంటేషన్ అని ఈజీగా చెప్పేస్తుంటారు. చెప్పే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ అనుభవించే వాళ్ళకి కదా ఆ బాధ తెలుస్తుంది. సో పిగ్మెంటేషన్ నుంచి కొంచెం దూరం అవ్వాలంటే మన ఆహారంలో కొన్ని రెమెడీస్ వాడడం వల్ల కూడా దీని నుంచి క్లియరెన్స్ పొందవచ్చు అనమాట. సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ పిగ్మెంటేషన్ నుంచి దూరం కావచ్చు. అదేవిధంగా కొన్ని పోషకాలు, విటమిన్స్ లభించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఈ పిగ్మెంటేషన్ నుంచి దూరం కావచ్చు. అదేవిధంగా పై పూత అంటే మనము స్కిన్ పై డైరెక్ట్గా లేయర్స్ అప్లై చేయడం ద్వారా కూడా ఈ హెల్త్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సో అలాంటిది ఒక చిట్కా చెప్పుకుందాం. మనము పసుపు అలాగే సొంటిని మిక్స్ చేసి మన ఫేస్కి అప్లై చేయడం వల్ల ఈ పిగ్మెంటేషన్కి సంబంధించిన సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. అదేవిధంగా పిగ్మెంటేషన్ వల్ల వచ్చిన మచ్చలు కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇది మన ఇంట్లోనే దొరుకుతుంది కాబట్టి అప్లై చేసుకోండి. అదేవిధంగా వీక్లీ 2 times మాత్రమే యూస్ చేస్తే స్కిన్కి బాగుంటుంది. అంతకంటే ఎక్కువ యూస్ చేసినట్లయితే హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ కావచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్కి సంబంధించి ఫుడ్ అనేది డైజెషన్ కాకపోవడం అనేది చాలా మందిలో ఉండే సమస్య. దీని వలన మలబద్ధకం కూడా వస్తుంది. సో ఈ రెండింటికి ఒకే ఒక టిప్ ద్వారా మనం దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక టిప్ కూడా చెప్పేస్తున్నాను. అలాగే మనం ఎప్పుడు ఫుడ్ తీసుకునేటప్పుడు ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ మలబద్ధకం తగ్గుతుంది. అదేవిధంగా జీర్ణాశయ సమస్యలు అనేవి తగ్గిపోయి ఫుడ్ తీసుకున్న వల్ల తొందరగానే జీర్ణం అయిపోతుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా బీన్స్లో దొరుకుతుంది. అదేవిధంగా సోయా మనకు తెలిసిన ఫుడ్డే. సో దాన్ని తీసుకొచ్చి రకరకాలుగా మనము రెసిపీస్ చేసుకొని తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి మనం బయటపడిపోవచ్చు అనమాట. అదేవిధంగా చాలా మందిలో ఈ జీర్ణ సమస్యకి కారణం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. అంటే మన బాడీలో ఎప్పుడూ కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లము జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది ఒక లిక్విడ్, అంటే చాలా స్ట్రాంగ్గా ఉండే లిక్విడ్. దానివల్లనే మనం ఏది తిన్నా కూడా జీర్ణం అవుతుంది. కానీ అది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కడుపులో మంట అనేది స్టార్ట్ అవుతుంది. జీర్ణాశయ సమస్య అనేది, గ్యాస్ అనేది రకరకాలుగా మనకి బయటికి వస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల వాటర్ ఎక్కువగా తీసుకోవడం వలన ఆ లిక్విడ్ అనేది వాటర్లో మిక్స్ అయ్యి కొంచెం దాని గాఢత అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా కడుపు మంట లేకుండా, ఉబ్బరం లేకుండా జీర్ణాశయం క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఈ టిప్స్ అన్ని పాటించండి. మరిన్ని టిప్స్ కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.